తగ్గేదేలే పుష్ప సినిమాలోని డైలాగ్. బన్నీ తగ్గినా తగ్గేదేలే అంటున్నారు తెలంగాణ సీఎం రేవంత్. తాట తీస్తామంటూ సినీ ఇండస్ట్రీకి వార్నింగ్ ఇస్తున్నారు. దీంతో ఒక్కసారిగా తెలుగు చిత్ర పరిశ్రమలో వణుకు మొదలైంది. చెన్నై నుంచి హైదరాబాద్కు వచ్చిన టాలీవుడ్ చలో విశాఖ అంటోంది. వైజాగ్ సిటీకి పరుగులు పెట్టే దిశగా అడుగులు వేస్తోంది. టాలీవుడ్లో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. సంధ్యా థియేటర్ ఘటనపై అసెంబ్లీ సాక్షిగా సీఎం సీరియస్ అయ్యారు. ఇకపై బెనిఫిట్ షోలు ఉండవన్నారు. సినిమా వాళ్లు వ్యాపారం చేసుకోండి, ప్రాణాలతో చెలగాటమాడితే ఊరుకోనన్నారు రేవంత్. చట్టం అందరికీ ఒక్కటేనన్నారు. ఎవరికి చుట్టం కాదన్నారు తెలంగాణ సీఎం. క్లియర్గా ఇద్దరు చనిపోయినరు. మీరు ఇక్కడ కూర్చుంటే థియేటర్లోనగా థియేటర్ బయట ఉన్న వేలాది మంది ఈ సినీ అభిమానులను మేము కంట్రోల్ చేయలేకపోతున్నాం. ల్యాండ్ ఆర్డరు శాంతి భద్రతలు చేయి దాటిపోయినాయి. మేము లాఠీ చార్జ్ చేయాల్సిన పరిస్థితి ఉంది. మీరు దయచేసి వెళ్ళిపోండి, వచ్చిండ్రు చూసిండ్రు కదా వెళ్ళిపోండి అంటే, లేదు నేను సినిమా అయిపోయే వరకు ఇట్లే కూర్చుంటానని పోలీసులతో చెప్పిండని సిటీ కమిషనర్ నాకు చెప్పడం జరిగింది అధ్యక్ష. కుటుంబము 12,000 రూపాయలు, 3,000కు ఒక టికెట్ 12,000 రూపాయలు పెట్టి సినిమా థియేటర్కి వెళ్తే థియేటర్లో చనిపోయిన 11వ రోజు వరకు వీళ్ళు ఎవరు హీరో కానీ ప్రొడ్యూసర్ కానీ ఎవరు కానీ ఆ కుటుంబాన్ని, చనిపోయిన కుటుంబాన్ని కానీ హాస్పిటల్లో చావు బతుకుల మధ్యలో ఉన్న పిల్లవాడిని పరామర్శించడానికి కూడా పోలేదు అధ్యక్ష. ఇది ఏ రకమైన మానవత్వం అధ్యక్ష? నాకు అర్థం కాలే. ఇలాంటి మానవత్వం లేకుండా వ్యవహరించిన వాళ్ళను పోలీసులు విధి నిర్వహణలో భాగంగా పోలీస్ స్టేషన్కు తీసుకెళ్తే ఒక ఆయన ట్విట్టర్లో పెడతాడు అడ్డగోలుగా 10 ఏళ్ళు మంత్రి చేసి, స్టార్, ఫిలిం స్టార్, సూపర్ స్టార్స్ or political stars is having some special privilege. If they murdered anyone also, we need not to prosecute or otherwise we need not to book any case against these personalities అని మనం మీరు చట్టం చేస్తా అంటే సినీ ప్రముఖులకు కానీ రాజకీయ ప్రముఖులకు కానీ స్టార్లని ఫీల్ అయ్యే వాళ్ళ పట్ల ప్రత్యేకమైన చట్టం ఉంటుంది. వాళ్ళ మీద కేసులు పెట్టొద్దని మీరు ఏమైనా చట్టం చేస్తే ఆ చట్టం అమలు చేస్తాం అధ్యక్ష. సో ఈ రోజు ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి ఈ రోజు కూడా ఆర్థికపరమైన విషయాల్లో కానీ దీంట్లో కానీ వాళ్ళు ఎవరు పెద్దగా ఆసక్తి, కనీసం సినిమా వాళ్ళు ఒక్కరోజు అతను పొయ్యి వస్తే సినీ ప్రముఖులందరూ అతని ఇంటికి వెళ్ళి అతనికి మొత్తం ఏదో కాళ్ళు చేతులు యాక్సిడెంట్లో పోయినట్టు కన్నీళ్లు గారుస్తారు. ఈ సినీ ప్రముఖులు ఒక్కరైనా హాస్పిటల్కి పోయినరా అధ్యక్ష? నేను సూటిగా తమ ద్వారా సినీ ప్రముఖులను నేను అడుగుతున్నా అధ్యక్ష. తల్లి చనిపోయి 9 సంవత్సరాల పిల్లగాడు బ్రెయిన్ డెడ్ అయ్యి ఆక్సిజన్ అందక 20 రోజుల నుంచి హాస్పిటల్లా కోమాలో ఉంటే ఈ సినీ ప్రముఖులు ఒక్క రోజు కోసం పోలీస్ స్టేషన్ పోయిన ఇంటికాడ క్యూ కట్టి ప్రభుత్వాన్ని తిడుతున్నారు, నన్ను తిడుతున్నారు, అతన్ని పరామర్శిస్తారు. ఏమైంది అధ్యక్ష? అతను కాలు పోయిందా, కన్ను పోయిందా, చేయి పోయిందా, ఏమైనా కిడ్నీలు దెబ్బతిన్నా, ఏమైంది? అతన్ని ఇంతమంది సినీ ప్రముఖులు పరామర్శించారు, కలిసిండ్రు, అభినందించారు. కానీ ఆ పిల్లగాన్ని కనీసమన్నా పరామర్శించడానికి సినీ ప్రముఖులు ముందుకు రాలేదంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులు ఏం ఆలోచన చేస్తుండ్రో, ఏం కోరుకుంటుండ్రో నాకైతే తెలియదు. 100% जो भी अकबरुद्दीन ओवैसी साहब ने जो मुद्दा उठाए वो मुद्दा के लिए मैं ये बात कह रहा हूं सच. నిజంగానే పుష్పరాజ్ తప్పు చేశాడా? ముఖ్యమంత్రి రేవంత్ వ్యాఖ్యలో నిజమెంత? అసలు సంధ్యా ఘటనలో తప్పెవరిది? పోలీసులకు ముందే సమాచారం ఇచ్చామని పుష్ప టీం చెప్పింది. కానీ ముఖ్యమంత్రి రేవంత్ ప్రకటన మాత్రం విరుద్ధంగా ఉంది. దీంతో ఎవరిది నిజం, ఎవరిది అబద్ధం అనే చర్చ జోరుగా సాగుతోంది. నిజానికి పుష్ప 2 సినిమా విడుదల వేళ విషాదం నెలకొంది. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగింది. ఆ దుర్ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందింది. ఆమె కుమారుడు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. దీంతో తెలంగాణ సర్కార్ సీరియస్ అయింది. హీరో అల్లు అర్జున్ వెళ్లటం వల్లే తొక్కిసలాట జరిగినట్టుగా నిర్ధారణకు వచ్చారు. బన్నీపై కేసులు పెట్టి అరెస్ట్ చేశారు. నాటకీయ పరిణామాల మధ్య అల్లు అర్జున్ అరెస్ట్ విడుదల జరిగింది. అదే రోజు ఢిల్లీలో ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో సీఎం రేవంత్ సీరియస్ అయ్యారు. అప్పటి నుంచి వివాదం నివురుగప్పిన నిప్పులా కొనసాగుతోంది. చెంచల్గూడ జైలు నుంచి అల్లు అర్జున్ విడుదలయ్యాక సినీ రాజకీయ ప్రముఖులు బన్నీని పరామర్శించారు. ఆ దృశ్యాలే ముఖ్యమంత్రికి అసహనం తెప్పించాయి. చనిపోయిన బాధిత కుటుంబాన్ని ఎవరూ పరామర్శించలేదు. అలాంటిది అల్లు అర్జున్కు ఎందుకు బాసటగా ఉంటారని ప్రశ్నల వర్షం కురిపించారు రేవంత్. అల్లు అర్జున్ అరెస్ట్ విడుదల అంశాలు చినికి గాలివానగా మారిపోయాయి.
ఇష్యూ అంతా పొలిటికల్ గా టర్న్ తీసుకుంది. దీంతో ఏకంగా చిత్ర పరిశ్రమను సీఎం టార్గెట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇకపై టికెట్లు పెంచుకునే ఛాన్సే లేదన్నారు రేవంత్. ఇష్యూ క్లోజ్ అయ్యే టైంలో తెలంగాణ సీఎం చేసిన కామెంట్లు అగ్నికి ఆజ్యం పోసినట్టయ్యాయి. బన్నీ అత్యుత్సాహం వల్లే రేవతి మరణించిందన్నారు రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి వ్యాఖ్యలతో టాలీవుడ్ అంతర్మథనంలో పడినట్టయింది. తెలుగు సినీ పెద్దలు వైజాగ్ వైపు ఆలోచనలు చేస్తున్నట్టు ఫిల్మ్ నగర్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. చిత్ర పరిశ్రమకు ఓజీ భరోసా ఇచ్చేనా అంటూ జోరుగా చర్చించుకుంటున్నారు.